హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మేము ఇంతకుముందే స్టోర్ చేసుకున్న వెన్న ఉంటే అది కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వెన్న అయితే అది కూడా తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాము. చాలా ఈజ్ఫుల్గా బాగుండిద్ది నెయ్యి అనేది. ఏదైనా ఐటమ్స్లో కానీ చాలా యూజ్ అయ్యిద్ది. బిర్యానీలోకి అందరూ ట్రై చేస్తారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం. బాండీ పెట్టుకొని వెన్న వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఫస్ట్ సున్నుండలు చేసింది ఈ నెయ్యితో, కానీ క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకో 10 మినిట్స్ ఆగినాక ప్రాసెస్లోకి వద్దాం. ఇంకో 10 మినిట్స్ ఆగినాక నెయ్యి చూడండి ఎలా ఉడుకుతుందో. మంచిగా చాలా ఫ్రెష్గా ఉన్న నెయ్యి తీసుకున్నాం కాబట్టి ఇది నీట్గా ఉంది. చూడండి, చిట్పట్మన్న సౌండ్ వస్తుంది, చాలా బాగుండిద్ది. చూడండి, ఎంతో నచ్చింది నాకైతే. టేస్ట్ కూడా సూపర్ ఉంది. లాస్ట్కి ఇట్లా కొంచెం పైన బ్రౌన్ కలర్ వచ్చేలా చేసుకోవాలి, ఫుల్గా ఉడకపెట్టుకోవాలి. చూడండి ఎలా బబుల్స్ వస్తుందో, చాలా బాగుంది కదా. అలా బబుల్స్ వస్తుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. అది గేదె పెరుగుతో చేసిన నెయ్యి కాబట్టి ఇంకా మంచిగా ఉండిద్ది. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. కొంచెం చిన్నులపాయ గబ్బలను దంచుకొని తీసి దాంట్లో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తర్వాత మజ్జిగ చుక్క దాంట్లో వేస్తే ఇలా బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. ఎక్కువ వేయకూడదు, 1 డ్రాప్ వేస్తే సరిపోద్ది. కరివేపాకు వేసుకుంటే ఫైనల్ ఫినిష్ అయిపోద్ది. కట్టేసుకున్నాము ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.